వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి। शताब्दी का यह 12 वर्ष शताब्दी वर्ष चल रहा है। 100 वर्ष सम्मेलन पूर्ण किए सकल हिंदू समाज को जोड़ने के लिए निश्चित रूप से एक बात तो हम बहुत बिना किसी लाग लपेट के कहना चाहते हैं, भारत में स्वयं सेवक संघ ना होता तो इतना भी हिंदू ना बचा होता। डॉक्टर हेडगेवार जी की परंपरा ने एक अभूतपूर्व कार्य किया, गांव गांव गली गली में समस्त हिंदू समाज को एकजुट करने का कार्य किया। आज बड़ा मेरा की इस भूमि पर हम लोग हिंदू एकता के लिए विराजमान रहे, उपस्थित रहे। हम संपूर्ण लोगों से एक बात कहना चाह रहे हैं। సో చూసారు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గనక లేకపోతే ఇంతమంది హిందువులు కూడా బతికి ఉండేవారు కాదు। ఇది స్వయం సేవకులో ఆర్ వాయిస్ నవతో చెప్తుంది కాదు, ప్రముఖ ప్రవచనాకారులు భాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రి చెప్తున్న వ్యాఖ్యలు। ఛత్రపూర్లో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు। మొదటగా సాంప్రదాయ పూజలు చేసి ఆ తర్వాత భరతమాత చిత్రపటానికి పుష్పార్చన చేశారు। ఈ సందర్భంగా ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ హిందువులు ప్రాంతీయత, భాష, దురాభిమానాన్ని విడిచిపెట్టాలని సూచించారు। సంఘ కారణంగానే హిందువులు అత్యంత సురక్షితంగా ఉన్నారన్నారు। హిందువులు కులాల వారీగా విడిపోతే భారత్ కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు। భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఉనికిలో లేకుంటే ఇంతమంది హిందువులు కూడా జీవించి ఉండేవారు కాదు అన్నారు। డాక్టర్ హెడ్గేవార్ వారసులు అపూర్వమైన పని చేస్తున్నారు, వారు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేస్తున్నారన్నారు। ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది, ఎంతో గర్వంగా ఉంది। ఈ 100 ఏళ్ల తపస్సుతో హిందూ సమాజం తనను తాను సంఘటితం చేసుకుంటోంది, ధైర్యంతో జీవిస్తోంది। మరింత సంఘటితం కావాలి, మరింత బలాన్ని పుంజుకోవాలి। ఐక్యత లేకుంటే ఉనికి అసాధ్యం। మన వ్యాపారాన్ని, మన ఆస్తిని భవిష్యత్తు తరాల కోసం కాపాడుకుంటాం, కానీ మన వ్యాపారం ఆస్తితో పాటు మన సంస్కృతిని కూడా మనం అందించాలి అని భాగేశ్వర్ బాబా అన్నారు। అలాగే హిందువులు కుటుంబ వ్యవస్థను కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు। కుటుంబ సభ్యులు తమ సుఖ దుఃఖాలను వ్యక్తం చేసుకోవడానికి కుటుంబం మొత్తం కలిసి కూర్చోవాలని, కలిసి భోజనం చేయాలని, కలిసి పూజలు చేయాలని, దీని ద్వారా తమను తాము చర్చించుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించాలన్నారు। కలిసి కూర్చోవడం వల్ల పరస్పరం అడ్డంకులు తొలగిపోతాయని, నైతిక భావం పెంపొందుతుందన్నారు। ఏదేమైనా ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందువులు ఇంతమంది బతికుండే వాళ్ళు కాదు అనే వాస్తవాన్ని బల్లగుద్దినట్టు చెప్పిండ్రు। మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద భాగేశ్వర్ ధామ్ గారు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి। మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్। కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి। ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం। ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది, 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి। లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు। వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి। అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి। జై హింద్, జై భారత్।